టాలీవుడ్ మరియు కాలీవుడ్ వర్గాల్లో గత కొంతకాలంగా వినిపిస్తోన్న మోస్ట్ అవైటెడ్ కాంబినేషన్ గురించి ఇప్పుడు క్రేజీ అప్డేట్ వచ్చేసింది. ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, సెన్సేషనల్ డైరెక్టర్ లోకేష్ కనకరాజ్ కలయికలో సినిమా పట్టాలెక్కబోతున్నట్టు సమాచారం. ఖైదీ, విక్రమ్, లియో వంటి సినిమాలతో తనకంటూ ఒక ప్రత్యేకమైన సినిమాటిక్ యూనివర్స్ ఎల్సీయూను సృష్టించుకున్న లోకేష్ కనకరాజ్కు అల్లు అర్జున్తో సినిమా చేయటం ఒక డ్రీమ్ ప్రాజెక్ట్ అని సమాచారం. బన్నీ బాడీ లాంగ్వేజ్కు తగ్గట్టుగా ఒక పవర్ఫుల్ యాక్షన్ డ్రామాను లోకేష్ సిద్ధం చేశారని తెలుస్తోంది. ఈ సినిమా ఎల్సీయూలో భాగంగా ఉంటుందా లేదా అనేది ప్రస్తుతానికి సస్పెన్స్గా ఉన్నప్పటికీ వీరిద్దరి కాంబో మాత్రం పాన్ ఇండియా స్థాయిలో ప్రకంపనలు సృష్టించడం ఖాయంగా కనిపిస్తోంది. ఈ ప్రతిష్టాత్మక చిత్రాన్ని ప్రముఖ నిర్మాణ సంస్థ మైత్రి మూవీ మేకర్స్ నిర్మిస్తోంది. ఇప్పటికే అల్లు అర్జున్తో పుష్ప వంటి బ్లాక్ బస్టర్ నిర్మించిన మైత్రి ఈ సినిమాను భారీ బడ్జెట్తో అత్యున్నత సాంకేతిక విలువలతో నిర్మించేందుకు సిద్ధమైంది. ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ 2026 జూలై నుండి ప్రారంభం కానుంది. ప్రస్తుతం లోకేష్ కనకరాజ్ తన ఇతర ప్రాజెక్టులతో బిజీగా ఉండగా వచ్చే ఏడాది ప్రథమార్థం నాటికి స్క్రిప్ట్ పనులన్నీ పూర్తి చేసి జూలైలో సెట్స్ మీదకు వెళ్లనున్నారు. పవన్ కళ్యాణ్, లోకేష్ సినిమా మిస్ అవ్వటంతో నిరాశలో ఉన్న మెగా అభిమానులకు అల్లు అర్జున్ రూపంలో ఒక భారీ అనౌన్స్మెంట్ రావటం పెద్ద ఊరటనిచ్చింది. బన్నీ స్టైల్ మరియు లోకేష్ మార్క్ టేకింగ్ తోడైతే బాక్సాఫీస్ వద్ద రికార్డులు తిరగరాయటం ఖాయమని ఫ్యాన్స్ ధీమా వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుతం అల్లు అర్జున్ అట్లీ దర్శకత్వంలో ఒక సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. ఆ సినిమా పూర్తయిన వెంటనే లోకేష్ ప్రాజెక్టులోకి బన్నీ అడుగు పెట్టబోతున్నారు. టాలీవుడ్ క్రేజీ కాంబినేషన్లలో నందమూరి బాలకృష్ణ, దర్శకుడు బోయపాటి సీనుది కూడా ఒకటి. ఈ ఇద్దరు కాంబోలో వచ్చిన సింహ, లెజెండ్, అఖండ తాండవం చిత్రాలు బాక్సాఫీస్ వద్ద భారీ విజయాలు సాధించాయి. ప్రస్తుతం అఖండ 2 మూవీ థియేటర్లలో సక్సెస్ఫుల్గా రన్ అవుతోంది. అయితే అఖండ తాండవం రిలీజ్ అయిన వెంటనే మరోసారి ఈ సెన్సేషనల్ కాంబోలో సినిమా ఫిక్స్ అయినట్టుగా వార్తలు వచ్చాయి. ఈ క్రేజీ కాంబినేషన్ను పట్టాలెక్కించడానికి ప్రతిష్టాత్మక నిర్మాణ సంస్థ గీతా ఆర్ట్స్ రంగంలోకి దిగిందని అన్నారు. అంతేకాదు ఈ పాటికే అనౌన్స్మెంట్ కూడా రావాల్సింది అని అన్నారు. కట్ చేస్తే బాలకృష్ణ, బోయపాటి సీను కాంబోలో ఇప్పుడు ఎలాంటి సౌండ్ లేదు. అంతేకాదు బోయపాటి ఓ హిందీ సినిమా ప్లానింగ్లో ఉన్నట్టుగా తెలుస్తోంది. డైరెక్ట్ బాలీవుడ్ ఫిల్మ్ చేయటానికి రెడీ అవుతున్నాడట బోయపాటి. అయితే హీరో ఎవరు, నిర్మాత ఎవరు అనే విషయాల్లో ఎలాంటి క్లూ లేదు. కానీ ఈసారి బాలీవుడ్ బాక్స్ ఆఫీస్ను షేక్ చేయటానికి రెడీ అవుతున్నట్టుగా ఇండస్ట్రీ వర్గాల్లో చర్చ జరుగుతోంది. ఈ లెక్కన బాలయ్య, బోయపాటి కాంబినేషన్ మరోసారి సెట్ అవ్వటానికి కాస్త సమయం పట్టేలా ఉందనే చెప్పాలి. ప్రస్తుతం తనకు వీరసింహారెడ్డి లాంటి మాసివ్ హిట్ ఇచ్చిన దర్శకుడు గోపీచంద్ మలినేనితో సినిమా చేస్తున్నాడు బాలయ్య బాబు. ఆ తర్వాత బాబీతో కూడా ఓ ప్రాజెక్ట్ ఉంటుందని అంటున్నారు. మరి బోయపాటితో 5వ సినిమా ఎప్పుడు సెట్ అవుతుందో చూడాలి. ఒక్కటి మాత్రం పక్కా, ఎప్పుడొచ్చినా బాలయ్య, బోయపాటి కాంబినేషన్ క్రేజ్ మామూలుగా ఉండదనే చెప్పాలి. మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ అభిమానులకు పెద్ది యూనిట్ ఒక ఊహించని షాక్ ఇచ్చింది. గేమ్ చేంజర్ తర్వాత చరణ్ నటిస్తున్న అత్యంత ప్రతిష్టాత్మక చిత్రం పెద్ది విడుదల వాయిదా పడింది. ముందుగా ప్రకటించిన షెడ్యూల్ ప్రకారం ఈ సినిమా వేసవి కానుకగా మార్చి 27న విడుదల కావాల్సి ఉంది. కానీ తాజా పరిణామాల నేపథ్యంలో ఈ చిత్రాన్ని డిసెంబర్ నెలకు వాయిదా వేస్తున్నట్లు మేకర్స్ ప్రకటించారు. సినిమా విడుదలను దాదాపు 8 నెలల పాటు ముందుకు జరపటం వెనుక ప్రధానంగా సాంకేతిక కారణాలు ఉన్నట్లు తెలుస్తోంది. అవుట్పుట్ విషయంలో రాజీ
రాజీ పడకూడదని గ్రాఫిక్స్, విఎఫ్ఎక్స్ పనులు మరియు పోస్ట్ ప్రొడక్షన్ పనులకు మరికొంత సమయం పడుతుందని చిత్ర బృందం భావిస్తోంది. రామ్ చరణ్ కెరీర్లోనే ఒక విభిన్నమైన రోల్లో కనిపిస్తున్న ఈ సినిమాను విజువల్ పరంగా అత్యున్నత ప్రమాణాలతో తీర్చిదిద్దాలని దర్శకుడు బుచ్చిబాబు ప్లాన్ చేస్తున్నారు. ఇక మార్చిలో చరణ్ను వెండితెరపై చూద్దామనుకున్న అభిమానులకు ఈ వార్త కాస్త నిరాశ కలిగించేదే. అయితే ఈ వాయిదా వెనుక ఒక సానుకూల అంశం కూడా ఉంది. సినిమాను హడావిడిగా విడుదల చేయటం కంటే మరింత తీర్చిదిద్ది ఒక మాస్టర్ పీస్గా ప్రేక్షకుల ముందుకు తీసుకురావాలనేది టీం ఉద్దేశం. డిసెంబర్ అంటే అది క్రిస్మస్, ఇయర్ ఎండ్ సీజన్ కావడంతో బాక్స్ ఆఫీస్ వద్ద భారీ వసూళ్లకు అవకాశం ఉంటుంది. ప్రస్తుతం రామ్ చరణ్ ఈ సినిమా చిత్రీకరణలో బిజీగా ఉన్నారు. ఈ సినిమాలో ఆయన లుక్ మరియు మేకోవర్ ఇప్పటికే సోషల్ మీడియాలో హాట్ టాపిక్గా మారాయి. పక్కా మాస్ యాక్షన్ ఎంటర్టైనర్గా రూపొందుతున్న ఈ చిత్రం కోసం చరణ్ ఎంతో కష్టపడుతున్నారు. టాలీవుడ్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఒకప్పుడు ఇండస్ట్రీ హిట్స్ ఇచ్చిన పూరి ఇప్పుడు ఓ సినిమా చేయటానికి ఇబ్బందులు పడాల్సిన పరిస్థితి వచ్చింది. లైగర్, డబుల్ స్మార్ట్ వంటి బిగ్గెస్ట్ ఫ్లాప్స్ తర్వాత పూరితో సినిమాలు చేయటానికి టాలీవుడ్ హీరోలెవరూ సాహసం చేయలేదు. దీంతో పూరి ఎవరు ఊహించని హీరోతో సినిమా అనౌన్స్ చేసి అందరికీ షాక్ ఇచ్చాడు. కాలీవుడ్ స్టార్ విజయ్ సేతుపతితో పూరి సినిమా మొదలుపెట్టాడు. ఈ సినిమాలో సంయుక్త మీనన్ హీరోయిన్గా నటిస్తుండగా సీనియర్ బ్యూటీ టబు కీలక పాత్రలో నటిస్తోంది. ఈ చిత్రానికి స్లమ్ డాగ్ అనే టైటిల్ ప్రచారంలో ఉంది. అయితే ఈ సినిమా నుంచి అప్డేట్ వచ్చి చాలా రోజులే అవుతోంది. ఆ మధ్య స్లమ్ డాగ్ గురించి గట్టిగా చర్చ జరిగింది. విజయ్ సేతుపతి లాంటి స్టార్ హీరోతో పూరి ఎలాంటి సినిమా చేస్తాడా అని సర్వత్రా ఈ ప్రాజెక్ట్పై ఆసక్తి ఏర్పడింది. కానీ ఇప్పుడు మాత్రం ఎలాంటి చడి చప్పుడు లేదు. నిజానికి ఈ సినిమా షూటింగ్ అయిపోయి చాలా రోజులే అవుతోంది. కానీ పూరి టీం ఎందుకో ఉన్నట్టుండి సైలెంట్ అయిపోయింది. నూతన సంవత్సరం సందర్భంగా కనీసం ఒక అప్డేట్ కూడా ఇవ్వలేదు. దీంతో అసలు పూరి సేతుపతి ప్రాజెక్ట్ పరిస్థితి ఏంటి అనేది సోషల్ మీడియాలో హాట్ టాపిక్గా మారింది. కారణాలు ఏమైనా జెట్ స్పీడ్లో షూటింగ్ ఫినిష్ చేసిన పూరి సినిమా విడుదల, బిజినెస్ విషయాల్లో వెనుకబడినట్టుగా తెలుస్తోంది. ఇంకా ఓటీటీ డీల్ కూడా పూర్తి కాలేదని బోగట్ట. మరి పూరి స్లమ్ డాగ్ ఎప్పుడు సౌండ్ చేస్తుందో చూడాలి. తెలుగు అనే కాదు, అన్ని భాషల పరిశ్రమలో ఒకప్పుడు నిర్మాత అంటే సినిమాకు ఆత్మ వంటి వారు. కానీ కాలక్రమేణా ప్రొడ్యూసర్ అంటే కేవలం డబ్బులు ఇచ్చే క్యాషియర్ అనే స్థాయికి పడిపోయింది. సరిగ్గా ఇలాంటి సమయంలోనే నిర్మాణ రంగానికి మళ్ళీ పూర్వ వైభవం, గౌరవం తీసుకువచ్చారు స్వప్న దత్, ప్రియాంక దత్ సిస్టర్స్. వైజయంతి మూవీస్ వారసత్వాన్ని అందిపుచ్చుకొని స్వప్న సినిమా బ్యానర్తో సరికొత్త ప్రయోగాలు చేస్తున్న ఈ సోదరీమణులు తాజాగా ఛాంపియన్ చిత్రంతో మరో అద్భుత విజయాన్ని అందుకున్నారు. నేటి కాలంలో చాలామంది నిర్మాతలు కేవలం బడ్జెట్ చూసుకొని డైరెక్టర్కు అన్నీ అప్పగించేస్తారు. కానీ స్వప్న, ప్రియాంక అలా కాదు. 24 క్రాఫ్ట్స్లోనూ వీరి ప్రమేయం ఉంటుంది. కథా చర్చల నుండి కాస్ట్యూమ్స్ వరకు, మ్యూజిక్ నుండి మార్కెటింగ్ వరకు ప్రతి విషయంలోనూ వీరు భాగమవుతారు. అందుకే వీరి బ్యానర్ నుండి ఏ సినిమా వచ్చినా అది నిర్మాత సినిమా అనిపించుకుంటుంది. డైరెక్టర్ ఎవరైనా సరే అవుట్పుట్లో వైజయంతి మార్క్ స్పష్టంగా కనిపిస్తుంది. కేవలం ఒకే ఒక్క సినిమా అనుభవం ఉన్న యంగ్ హీరో రోషన్ మీద ఏకంగా 40 కోట్ల రూపాయల భారీ బడ్జెట్ పెట్టడం అంటే మామూలు విషయం కాదు. కానీ కథపై ఉన్న నమ్మకంతో వీరు ఆ సాహసం చేశారు. అందరికీ తెలిసిన రజాకార్ హిస్టరీని ఒక స్పోర్ట్స్ డ్రామాగా మలిచిన తీరు అద్భుతం.
చరిత్రను క్రీడను ముడిపెట్టి దర్శకుడు ప్రదీప్ అద్వైతం రూపొందించిన ఈ చిత్రం ప్రేక్షకులను కట్టిపడేస్తోంది. ఈ సినిమా ద్వారా అనస్వర రాజన్ను తెలుగు తెరకు పరిచయం చేసి మరోసారి తమ కాస్టింగ్ టేస్ట్ ను నిరూపించుకున్నారు. ముందు మహానటి అనే ఒక బయోపిక్ తో సంచలనం సృష్టించారు. అనంతరం సీతారామం అంటూ ఒక క్లాసిక్ లవ్ స్టోరీని అందించారు. కల్కి 2898 ఏడి సినిమాతో తెలుగు సినిమా స్థాయిని ప్రపంచానికి చాటారు. ఇక ఇప్పుడు ఛాంపియన్తో హ్యాట్రిక్ విజయాన్ని సొంతం చేసుకున్నారు. అశ్విని దత్కి తగిన వారసురాలుగా నిరూపించుకుంటూనే పరిశ్రమలో తమకంటూ ఒక ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్నారు. చిన్న సినిమా తీసినా, భారీ పాన్ ఇండియా సినిమా తీసినా అందులో వీరి కష్టం, ప్యాషన్ కనిపిస్తుంది. క్రియేటివ్ ఫ్రీడమ్ ఇస్తూనే సినిమాను ట్రాక్లో ఉంచే వీరి శైలి వల్లే ఛాంపియన్ ఈరోజు బాక్సాఫీస్ వద్ద విజేతగా నిలిచింది. నిర్మాతల కష్టానికి తగ్గ ఫలితం దక్కిందని ఇండస్ట్రీ వర్గాలు ప్రశంసిస్తున్నాయి.